సమ్మర్ వచ్చిందంటే చాలు రక్తం కొరత ఏర్పడుతోంది. ఎప్పట్లాగే ఈ వేసవిలోనూ బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు తగ్గిపోయాయి. రక్తాన్ని ఇచ్చేందుకు దాతలు ముందుకు రావటం లేదు. రక్తం అందక ఎమర్జెన్సీ పేషెంట్ల పరిస్థితి గాల్లో దీపంగా మారుతోంది. వరంగల్లో రక్తం కొరతపై స్పెషల్ స్టోరీ. వరంగల్ ట్రై సిటీలో ఎంజీఎంతో పాటు రెడ్ క్రాస్ సొసైటీ, కాకతీయ బ్యాంక్, మదర్ ఎన్జీఓ, సెయింట్ ఆన్స్, విమ్స్ పేర్లతో 6 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మహబూబాబాద్, జనగామ, ఏటూరు నాగారం, వర్ధన్నపేట, ములుగు పట్టణాల్లోనూ బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. అయినా ఒక్కోసారి బ్లడ్ దొరకడం కష్టమవుతుంది. వరంగల్లో ఉన్న 6 బ్యాంకుల్లో రక్తం ఉండటం లేదు. ఎంజీఎం హాస్పిటల్ బ్లడ్ బ్యాంకులో పేషెంట్ల సంఖ్యకు తగ్గట్టుగా రక్తం నిల్వలు లేవని తెలిసిందే. దీంతో ఎమర్జెన్సీలో బ్లడ్ కోసం అనేక పాట్లు పడుతున్నారు బాధితులు. ఎండాకాలం కావడంతో రక్తం కొరత మరింత పెరిగింది. సాధారణంగా కాలేజీ స్టూడెంట్స్ రక్తదానం చేస్తుంటారు. కానీ హాలిడేస్ కావడంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోవడంతో రక్తం దొరకడం లేదు. పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, రాజకీయ నాయకులు ఏర్పాటు చేసే బ్లడ్ డొనేషన్ క్యాంపుల్లోనూ రక్తం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో రక్తం నిల్వలు తగ్గిపోయాయి. జిల్లాలో ప్రస్తుతం 250 మంది తలసీమియా వ్యాధిగ్రస్తులు ఉండగా వారికి వారానికోసారి, కనీసం నెలకోసారైనా 250 యూనిట్ల బ్లడ్ ఎక్కించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బ్లడ్ దొరక్క ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది. బ్లడ్ బ్యాంకుల్లో రక్తం దొరక్క తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ఎంజీఎం బ్లడ్ బ్యాంకులో రక్తం లేదని చెబుతున్నారని వాపోతున్నారు. బాధితుల బంధువులు రక్తం ఇస్తే రిటర్న్ లో వారికి అవసరం ఉన్న గ్రూప్ బ్లడ్ ను ఇస్తామన్నారని చెప్పారు. దీంతో తమ రక్తం ఇచ్చి కావాల్సిన బ్లడ్ తీసుకెళ్తున్నామని చెప్పారు. ఎంజీఎంలో పోతే అసలు బ్లడ్ లేదంటాను. ఎక్కడ పోవాలి, ఎక్కడికి పోయి బ్లడ్ తీసుకోవాలి? దొరకట్లేదు బ్లడ్. రెడ్ క్రాస్ పోయినాం, పోతే మీరు ఒకరు బ్లడ్ ఇస్తేనే ఇంకో బ్లడ్ మేము ఇస్తాం సార్ అని వాళ్ళ డైరెక్ట్ చెప్తాను. పేషెంట్లకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే బ్లడ్ ఎక్కడికి పోయినా కూడా, బ్లడ్ బ్యాంక్ పోయినా కూడా బ్లడ్ దొరకట్లేదు. 1000, 2000, 3000 ఇచ్చినా కూడా దొరకట్లేదు. దానికోసమైనా ఎవరైనా కూడా ముందుకు వచ్చి బ్లడ్ ఇస్తే, గర్భిణీలు ఉంటారు, వాళ్ళకు బ్లడ్ అవసరం. ఆ బ్లడ్ లేక చాలామంది ఇబ్బంది పడతాను. దానివల్ల బ్లడ్ ఇస్తే చాలా మంచిదని నేను కోరుకుంటున్నాను. అత్యవసర సమయాల్లో పేషెంట్లు హాస్పిటల్ పై బెడ్ పై ఉంటే బంధువులు బ్లడ్ బ్యాంకుల చుట్టూ పరుగులు తీయాల్సి వస్తుంది. బ్లడ్ డొనేషన్ తో అనేక లాభాలు ఉన్నాయని అవగాహన కల్పించినా ఎవరు బ్లడ్ ఇచ్చేందుకు ముందుకు రావటం లేదంటున్నారు నిపుణులు. రక్తం డొనేట్ చేసిన వారు ఉత్తేజంగా ఉంటారని, గుండె జబ్బులు రావని చెబుతున్నారు. పేషెంట్స్ వస్తే మేము ఏం చేస్తున్నామంటే వాళ్ళ రిలేటివ్స్లో ఎవరైనా మంచి యంగ్ ఉన్న వాళ్ళను మోటివేట్ చేసి, సో మీరు ఇస్తే ఇట్లా ఉంటుంది, ఇవ్వండి, ఇవ్వడం వల్ల ఇన్ని ఉపయోగాలు అని చెప్తున్నాం. ఇప్పుడు బ్లడ్ ఇవ్వడం వల్ల ఒక 5 ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి ఏంటి, క్యాన్సర్ నివారణలో అది ఉంటుంది. తర్వాత బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతుంది, కొత్త కణాలు ఉత్పత్తి అవుతాయి దీని ద్వారా. ఎవ్రీ 3 మంత్స్కు ఒక 18 ఇయర్స్ బాబు 60 ఇయర్స్ వరకు, 18 ఇయర్స్ నుంచి కంప్లీట్ అయిన వాళ్ళు ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఇవ్వచ్చు. దీనివల్ల అది హార్ట్ అటాక్స్ కూడా నివారిస్తుంది. బ్లడ్ ప్యూరిఫికేషన్ ఎక్కువ అయ్యి తర్వాత అతనికి ఉత్తేజంగా ఉంటాడు మనిషి బ్లడ్ ఇస్తే. గతంలో ఎన్నడూ లేని విధంగా బ్లడ్ కొరత ఏర్పడిందని చెబుతున్నారు ఎంజీఎం బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ డాక్టర్ ఆశాదేవి. బ్లడ్ ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావటం లేదన్నారు. పేషెంట్లకు ప్రతిరోజు కనీసం 50 యూనిట్లు బ్లడ్ అవసరం ఉంటుందన్నారు. సిటీలో ఉన్న ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి బ్లడ్ కోసం ఎంజీఎంకు వస్తుంటారని చెప్తున్నారు. తమ దగ్గర ఉంటే ఇస్తున్నామని, కొన్నిసార్లు పేషెంట్ల బంధువుల నుంచి బ్లడ్ తీసుకొని వారికి కావాల్సిన బ్లడ్ ఇస్తున్నామని చెప్పారు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి బ్లడ్ చాలా చాలా తక్కువ నిల్వలు ఉంటాయి. ఎందుకనంటే కాలేజెస్ అన్ని బంద్ ఉంటాయి, ఎగ్జామ్స్ టైము. ఇంకొకటి అందరు కూడా డీహైడ్రేటెడ్ అయ్యి అసలు మామూలుగానే అలసటతో ఉంటారు. కాబట్టి ఎవరు బ్లడ్ ఇవ్వడానికి ఇప్పుడు ముందుకు రారు ఈ 2 నెలలు. కాబట్టి బ్లడ్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. రక్త నిల్వలు మనం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము, క్యాంపుల కోసం చూస్తూ ఉంటాము. మామూలుగా ఈ వాకర్స్ వాళ్ళు వీళ్ళు కూడా ఈ ఎండాకాలం వల్ల ఎవ్వరు ముందుకు రావట్లేదు. బ్లడ్ బ్యాంక్ అధికారులు రక్తదాన శిబిరాలు నిర్వహించాలంటున్నారు పబ్లిక్. బ్లడ్ డొనేట్ చేసేలా యువతలో చైతన్యం తీసుకురావాలన్నారు. అప్పుడే బ్లడ్ బ్యాంకుల్లో నిల్వలు పెరుగుతాయని, ప్రాణాపాయంలో ఉన్న వారికి రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడవచ్చని చెప్తున్నారు.